హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు లేదా టీవీకే లేదా తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళ హీరో విజయ్ గారు, వీళ్ళిద్దరికీ కంపారిజన్ అంటే నేనేమి ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చేయను, కానీ మన తెలుగు రాష్ట్రాలకి అలాగే తమిళనాడుకు ఉన్నటువంటి ఏకైక అంటే ఎక్కువగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారాలు సాధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఎంజీఆర్ గారు, ఇప్పుడు లేదంటే కమల్ హాసన్ గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు విజయ్ గారు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే సినిమాల్లో వచ్చినటువంటి స్టార్‌డమ్ ఆ తర్వాత ప్రజలకి ఏదో మంచి చేయాలి, మిగతా జీవితం అంతా కూడా ప్రజల జీవితం, ప్రజా జీవితానికి అంకితం అవ్వాలి అని చెప్పేటువంటి వచ్చినటువంటి పరిస్థితే తమిళనాడులో కూడా ఇప్పటికీ అదే వాళ్ళే శాసిస్తున్నారు. వాళ్ళ పార్టీలే రాజ్యం ఏలుతున్నాయంటే అక్కడ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఆలోచించండి. ఇకపోతే ఎన్టీఆర్ గారి గురించి మనకు తెలుసు. అంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు డెఫినిట్‌గా. కానీ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళకి రాజకీయాలు చేయటం అంత ఈజీ కాదు అనేది మనం ఎన్టీఆర్ గారిని చూసాం. అక్కడ ఎంజీఆర్ గారిని చూసాం. ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని అధికారాన్ని కొనసాగించాలి అంటే ఆయన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు, శక్తులు ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాయో మనం చూసాం. ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకి మంచి చేయాలంటే ఆయన్ని బెదిరింపులు, ఆయనకి ఫ్యామిలీ మీద ఇబ్బందులు, అనేక రకమైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి ఆయన నాకు ఈ రాజకీయాలే వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒక దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధమే చేశారనాలి. ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు ఎన్నో చేసుకుంటూ వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బలమైనటువంటి నాయకుడిగా, తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి కూడా ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇకపోతే తమిళనాడులో ఎంజీఆర్ గారి పరిస్థితి మనకు తెలుసు. ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆయన చనిపోయేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చాయో, జయలలిత గారు ఎలా వచ్చారో, జయలలిత గారి తర్వాత అక్కడ ఉన్నటువంటి మన ఇప్పుడు స్టాలిన్ గారి తండ్రి కరుణానిధి గారు కావచ్చు, వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారో మనం చూసాం. రజనీకాంత్ గారు రావాలనుకున్నారు, వద్దు ఇలాంటి రాజకీయాల్లోకి వద్దు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కమల్ హాసన్ గారు వచ్చారు, ఆయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. శరత్ కుమార్ గారు వచ్చారు, ఆయన కూడా రాజకీయంగా నిలబడలేనటువంటి పరిస్థితి. కెప్టెన్గా పిలువబడేటువంటి అంటే సినిమాల నుంచి వచ్చి విజయకాంత్ గారు, ఆయన ఎంత ఇంపాక్ట్ చూపించారు, ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమైపోయిందో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు విజయ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత చాలా 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 ఆయన ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కరూర్ ఘటన ఆయన మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సభలు చాలామంది చేస్తారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు వచ్చేటువంటి జనాన్ని చూసి మనం విర్రవీగిపోకూడదు. ఎందుకంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నా. గతంలో చాలామంది చిరంజీవి గారి ప్రజారాజ్యం అయితే దేశవ్యాప్తంగానే చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగానే సంచలనం రేపిందని చెప్పాలి. తిరుపతి బహిరంగ సభ, ఆవిర్భావ సభ. అలాంటి సభ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంకొక రికార్డు దాని నుంచి బయటకు రాలేకపోయామంటే ఆలోచించండి. సో అంత ఇంపాక్ట్ కనిపించింది. ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన బహిరంగ సభలు, ఆ క్రౌడు, రోడ్ షోలు, వారాహి సభ కావచ్చు, లేదంటే ప్రజా పోరాట యాత్రలు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది అంటుంటారు. ఆయన బయటికి రారు, ఆయన వస్తే ఎలాంటి ఇష్యూస్ అవుతాయో ఆయనకి చాలా క్లారిటీ ఉంది. చాలా సందర్భాల్లో చెప్తారు. రీసెంట్గా నేను ఒక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారితో ఒక విషయంలో మాట్లాడినప్పుడు కూడా మన కిరణ్ టీవీ తరఫున అక్కడ మనకి అంటే రెల్లివాడకి సంబంధించి మీరు రావాలని కోరుకుంటున్నారు సార్, వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు సార్ అంటే, వెళ్ళొచ్చా మనం అన్నారు. వెళ్ళొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు అంటే, లేదు ఒకసారి మనం సెక్యూరిటీ రీజన్స్ చూద్దాం. ఎందుకంటే అది ఆయన సెక్యూరిటీ కాదు, అక్కడ ఉన్న వాళ్ళ సెక్యూరిటీ. ఇళ్ళ మీద పడిపోయి ఇళ్ళ మీద ఎక్కేసి జనాలు పరిగెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ ప్రాణాలకి ఇబ్బందే, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితులు కూడా ఇబ్బంది పడతాయి. నేను ఒక్కడిని వెళ్ళడం వల్ల ఇన్ని తెచ్చుకోవడం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో వాళ్ళని నా దగ్గర తెచ్చుకుందాం అని చెప్పి ఆయన్నే కొంతమందిని పిలిపించి కలవటం జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది చాలా సందర్భాల్లో ఆయన వెళ్ళటానికన్నా ముఖ్యం అక్కడ వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ఆయన ప్రాధాన్యత తీసుకుంటారు. అందుకని వాళ్ళని పిలిపించి ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులే ఉంటాయి. పిఠాపురం వెళ్ళట్లేదు అంటే వెళ్ళాల్సిన టైంలో వెళ్తారు. ప్రతిసారి వెళ్ళటం వల్ల ఆ క్రౌడ్కి ఇబ్బంది కలుగుద్ది, ఊరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, సెక్యూరిటీ రీజన్స్, చాలా ఖర్చుతో కూడుకున్నది అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడున్నటువంటి చాలా గవర్నమెంట్స్ కూడా ఎక్కువగా హెలికాప్టర్లు యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే రోడ్డు ద్వారా వెళితే ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువగా అంటే మరి
విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్ళటానికి, తాడేపల్లి హెలీప్యాడ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి ఇలా కాదనుకోండి. అంటే కనీసం ఇప్పుడు ఒక వేరే ఊరు వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళాలి, పిఠాపురం వెళ్ళాలి, లేదంటే ఇంకొక చోటుకి వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి. ఇలాంటి వాటికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళటానికి కాన్వాయ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ట్రాఫిక్ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి తిరగటానికి మళ్ళీ అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. సో దీనికన్నా జస్ట్ ఇక్కడ హెలికాప్టర్లు ఎక్కి అక్కడ దిగేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ విజయ్ గారు బహిరంగ సభ పెట్టారు, బాగానే ఉంది. ఈ విషయాల్లో ముఖ్యంగా చాలా ఇంపాక్ట్ చూపించింది. చాలా సన్నివేశాలు నేనైతే చూశాను విజయ్ గారికి సంబంధించి. ఇది దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, అయినా కూడా ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ ఇంకొకళ్ళు కానీ తీసుకువెళ్ళి వాళ్ళని జాయిన్ చేయలేకపోయారు అని చెప్పి మార్క్ చేస్తూ చూపిస్తున్నటువంటి పరిస్థితులు. అది ఇక్కడ ఇవ్వండి, ఇంతమంది జనాలు వచ్చినప్పుడు క్రౌడ్ ఎలాగైనా వస్తారు. అది పోలీసుల మీద, ప్రభుత్వం మీద కన్నా వాళ్ళ ఆర్గనైజర్స్ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తారనేదే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆర్గనైజింగ్ టీం కూడా చాలా పకడ్బందీగా, చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. అలా చేసినప్పటికీ ఎక్కడో అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంత పెద్దగా చేయడానికి ఇంకొకటి ఉండదని చెప్పాలి. ఇంకొక విషయం చెప్తా, ఇది ఏ పార్టీ అయినా సరే, ఏ హీరో అయినా సరే, ఎక్కడైనా సరే జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ, ఇంకొక చోట కదా, దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తొక్కిసలాట్లు ఇలాంటివి జరగకూడదు కానీ జరుగుతున్నాయి. కొంచెం నేనైతే ఇక్కడ ఈ వెహికల్ మీద నుంచి నేను పర్సనల్గా వాళ్ళ సెక్యూరిటీ గురించి, వాళ్ళ స్టాఫ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వీడియోస్ నేను చూస్తుంటే ఈ వెహికల్ ఇలా పైకెక్కి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు లేదా ఫ్యాన్స్ ఆయనతో షేక్ హ్యాండ్ టచ్ చేయాలనో, ఆయనతో అలా షేక్ హ్యాండ్ ఇవ్వాలనో, ఇంకొకటనో ఎక్కితే పైనుంచి నిర్దాక్షిణ్యంగా ఇసిరేశారు. నేను అలాంటి వీడియోస్ కూడా చూసాను. అంటే అది చూపిస్తే బాగోదేమో, మళ్ళీ దానివల్ల ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కానీ లేదంటే అంటే అలాంటి స్టాఫ్ని ఎందుకు పెట్టుకోవాలి? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొంతమంది అలాంటి వాళ్ళు అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారు. నా జాగ్రత్త కన్నా మీరు పక్క వాళ్ళ జాగ్రత్త ఎక్కువగా చూసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ఇసిరేయటం, కసిరేయటం, కొట్టేయటం లాంటివి చెయ్యొద్దు అని చెప్పి చాలా పదే పదే చెప్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ విజయ్ గారు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు ఒక ఎమోషనల్గా ఒక వీడియో చేశారు విజయ్ గారు. ఇవన్నీ తట్టుకోవాలి డెఫినెట్గా. రాజకీయాలంటే అంత ఈజీ కాదు. ఇందుకే నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక దశాబ్ద కాలం పాటు నేను ఎలా ప్రయాణిస్తాను అనేది చూడాలి. నేను ఏంటి అనేది ప్రజలకు అర్థం అవ్వాలి. నేనేంటి అనేది, నా సిద్ధాంతాలు ఏంటి, నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి అన్నీ కూడా ప్రజలకు తెలియాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు వెయిట్ చేశారు. ప్రజలను అర్థమయ్యేలాగా, అర్థం చేసుకునేలాగా ఆయన ఒక విజన్గా చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు విజయ్ గారు స్టార్టింగ్లోనే ఉన్నారు. అగ్రెసివ్గా కాదు, ఆలోచనతో. రాజకీయాల్లో మీరు రావాలి అంటే అవతల వ్యక్తులు రానివ్వరు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా తొక్కేస్తారు. మీరు అది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారో మీరు ఇప్పుడు ఫేస్ చేసేటువంటి మీరు ఇది స్టార్టింగ్లోనే చెప్పాలంటే 1% మీరు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా 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 రేపొద్దున జరగబోతాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసాం, గతంలో ఎంజీఆర్ గారిని అక్కడ చూసాం, రజనీకాంత్ గారి మీద చూసాం, కమల్ హాసన్ గారిని చూసాం, విజయకాంత్ గారిని చూసాం, శరత్ కుమార్ గారిని చూసాం. ఇక్కడ ఎంతోమంది ఎన్టీఆర్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఇక్కడ బోల్డ్ మంది అలాగే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో అంత ఈజీ కాదు. అలాంటివి తెలుసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారిలాగా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మనకి, ప్రజలకి, మీకు ఒక మంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓపిక లేదా మీరు రాజకీయాల్లోకి రావటమే అనవసరం అనుకునేలా అసలు మనం ఎందుకు వచ్చామరా బాబు అనుకునేలా చేసేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి, చేస్తారు కూడా.